విలను ఎక్కువ రెడ్ కలర్ ఉన్న వాళ్ళనే మర్డర్ చేస్తారు కదా గర్ల్స్ని, అట్లా ఎందుకు? అండ్ ఆయన పేరు వచ్చేసి ఎర్రయ్యనా, రెడ్ ఒకటే కనిపిస్తుందా? అండ్ ఇంకోటి ఎర్రయ్య బాగుంది పేరు. ఎద్దు ఉంటుంది అన్న, ఎద్దుకు ఓన్లీ రెడ్డే కనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పావు. సినిమాలో ఆ లింక్ ఉంటుంది. అంటే ఇది మాస్క్ చూసినా అన్న సేమ్ ఎద్దుకు ఉన్నట్టు పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పావు నువ్వు. దానికి ఏంటి అన్నది నీకు రేపు సినిమా చూసినప్పుడు నీకే తెలుస్తుంది. ఏంటంటే భలే చెప్పాడు కదా ఎద్దుకి సంబంధించిన పాయింట్ అయితే. బట్ నువ్వు చెప్పిన దాంట్లో దానికి లింక్ ఉంటుంది. నువ్వు మైక్ పట్టుకో మాకు ఆన్సర్ మొత్తం. యాక్చువల్గా అదే అనుకున్నా ఫస్ట్ సీన్ రాసుకునేటప్పుడు ఈ ఎద్దు గురించి ఉంది, బట్ ఎద్దుకు రెడ్ మాత్రమే కనపడటం అనేది కరెక్ట్ కాదంట. ఓకే, అది వేవ్ చేస్తారు కదా, ఏ క్లాత్ వేవ్ చేసినా అది మూమెంట్ ఇస్తుంది. సో అది తర్వాత నేను మార్చుకున్నా కథలోకి వెళ్ళాక. ఓకే అమ్మాయి అయితే ఓకే. వాళ్ళు ట్రైబల్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళ కాస్ట్యూమ్ అనేది ఎవరు థాట్? అది 100% క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. లైక్ అవుట్ అది లైక్ ఫోటోషూట్ చేసి మీ అందరికి చెప్పాలి గైస్, అది ఆ గెటప్స్ కోసం లైక్ చాలా కష్టపడటం, ఫోటోషూట్ చేయటం అంతా అయిపోయిన తర్వాత ఓకే మనం అనుకున్న లుక్ వచ్చిందన్న తర్వాత దాన్ని పట్టుకొని మేము వెళ్ళిన లొకేషన్కి అంతమందిని తీసుకొని వెళ్ళటం, అంతమందికి మేకప్ వేసి అదే గెటప్. ఇప్పుడు ఇక్కడంటే 3 hours 4 hours వేసి ఒకరిని చూసి మనకి ఫైనల్ గెటప్ వస్తుంది. వీళ్ళందరూ నా లొకేషన్స్ తీసుకెళ్ళి, అంటే ఉన్న బడ్జెట్ మనకున్న సినిమాకి మనకున్న బడ్జెట్కి లైక్ చాలా టిపికల్ అయింది. యాక్చువల్లీ చాలా కష్టమైంది. అయినా లైక్ అందరూ లైక్ మేకప్ మ్యాన్స్ కావచ్చు. ఈ సందర్భంగా మా సినిమా మేకప్ డిపార్ట్మెంట్కి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లైక్ కోఆర్డినేషన్ చేసి అలాంటి లొకేషన్స్లో టిపికల్ లొకేషన్స్ అవన్నీ లైక్ కేరళలో అండ్ లైక్ అండమాన్ వాళ్ళని తీసుకెళ్ళారో తెలియదు కానీ, బట్ ఇక్కడ రంపచోడవరం అయిపో కొన్ని ప్లేసెస్ హై ప్లేసెస్ లైక్ కింద గ్రౌండ్ కన్నా హై ప్లేసెస్కి వెళ్ళి చేశారనమాట. బట్ అవన్నీ బాగా వచ్చినాయి. రేపు మీద అందరికి స్క్రీన్ మీద అవన్నీ కనపడతాయి. ఇంకొకటి ఇందులో చాలా మాస్ ఫైట్స్ ఉన్నాయి కదా, మీరు కొట్టంగానే నలుగురు తన్మన్ పడిపోడు కిందికి. అవును, ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది అంత బాగా మీరు మాస్గా చేయడం ఎట్లా? అప్పుడు రాజుగారి గదిలో నార్మల్గా ఉంటారు, అవును కొంచెం డీసెంట్. లేదు నేను కొడితే పడిపోతుంటే మీరు నమ్ముతున్నారా లేదా చెప్పండి. చాలా మీరు నమ్మితే నేను పాస్ అయినట్టు, మీరు నమ్మకపోతే పాస్ అవనట్టు. బాడీ అట్లుంది అన్న మీది. అవును, అంటే దానికోసమే ఈ సినిమాకి ఎస్పెషల్లీ కొంచెం బల్క్గా పోలీస్ ఆఫీసర్ అంటూ కొంచెం ఫిట్గా ఉండాలనే మేము చేసాము. బట్ ట్రైలర్లో రిలీజ్ అయిన తర్వాత నాకు ఆ ఫైట్స్కి నాకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నీకు నచ్చితే నేను హ్యాపీ. ఇప్పుడు ఈ హిడింబా మూవీలో మీరు పోలీస్ ఆఫీసర్గా మ్యామ్ సార్నే మన కొడతారా మీరు? అంటే పతి పోస్ట్ కోపంగా చూసి మాటలతో కొట్టిందబ్బా గట్టిగానే సినిమాలో. మూవీలో యాక్చువల్లీ డైలాగ్స్ అలా ఉంటుంది, పవర్ఫుల్గా కొట్టాలని ఏం లేదు. ఐపీఎస్ క్యారెక్టర్ కాబట్టి యూనో స్ట్రాంగ్ డైలాగ్సే రాశారనమాట. సో యా ఆ ఒక ఫైట్ ఉంటుంది అనమాట, అంతే. ఈ రెడ్ కలర్ కాన్సెప్ట్ అనేది అసలు మీకు ఎట్లా వచ్చింది సార్ థాట్? ఇప్పుడు సినిమా కథ రాయాలంటే ఎలాంటి జానరా చేద్దాం అనుకున్నాం, దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, ఎక్కడో చోట స్ట్రైక్ అవుతుంది. అంతే, డిఫరెంట్గా ఏదైనా చేయాలని ఆలోచిస్తాడు ఇప్పుడు అనిల్ గారు. ఎప్పుడు కూడా ఏదన్నా ఆడియన్స్కి దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, టెక్నికల్గా ఎలా చేద్దాం, లేకపోతే సౌండింగ్ ఎలా చేద్దాం అని ఆలోచిస్తుంటారు. సో అందులో నుంచి వచ్చింది ఆ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే ఆ రెడ్ అనేది డిఓపి దగ్గర నుంచి ఎడిటర్ దగ్గర నుంచి కలరిస్ట్ చేసి డిఐ కలర్ చేసే వాళ్ళ వరకు ఛాలెంజ్ అది. సపోజ్ రెడ్ బాగా కనిపిస్తుంది కదా మనకి, రెడ్ తప్ప ఇంకేం కనిపించకపోతే, బాడీలో రెడ్ మాత్రం కనిపించి ఇంకేం కనిపించలేదు నాకు ఎవరికన్నా, ఎలా ఉంటుంది అది? అది కెమెరామెన్ ఎలా పోర్ట్రే చేస్తాడు? రెడ్ తప్ప ఇంకేం మొత్తం డీసాట్లోనే ఉంటుంది, ఎలా చూపిస్తాడు? గ్రేడ్ చేసేవాడి దగ్గర నుంచి ఎడిట్ చేసే వరకు కూడా ఛాలెంజ్ ఇది. సో అలాంటి ఏదన్నా కొత్తగా ఉంటే బాగుంటుంది అన్న దాని నుంచి వచ్చినాయి అవన్నీ. దాని మీద ఇంకొక ఆన్సర్ కానీ ఇంకొక క్వశ్చన్ కానీ అడగకుండా చేసావు. అలా ఏదేదో భాష ఏదేదో మాట్లాడు పాప గ్రేడ్ అంటావు. వాడు ఏం చేసినా వెంటనే గ్రేడింగ్ అప్లై చేసే వదులుతారు. మా వాడు ఎక్కడికో ఏదో ఆలోచిస్తే పెడిట్. లేదు సార్. థ్యాంక్ యూ. హిడింబా మూవీ షూటింగ్లో మీకు జరిగిన బెస్ట్ మూమెంట్స్ అండ్ వర్స్ట్ మూమెంట్స్ మీరు మాతో షేర్ చేస్తారా? వర్స్ట్ మూమెంట్స్ చెప్పాలంటే నువ్వు వెళ్ళవమ్మా, ఇక్కడే ఉండిపోతావు. అన్నీ ఉన్నాయి, లిస్ట్ చాలా ఉందమ్మా లిస్ట్. బెస్ట్ మూమెంట్స్ అయితే సినిమా అయిపోయిన తర్వాతే మా దగ్గరికి వచ్చినాయి బెస్ట్ మూమెంట్స్ అండి. లైక్ ట్రైలర్ లాంచ్ అవ్వంగానే లైక్ ముందు అనిల్ సుంకర గారి సినిమాని తీసుకోవటం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ హిడింబాకి. అంటే ఆయన నచ్చి ఆయన తీసుకునే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని
వేసుకుంటాను అన్నప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. తర్వాత నా ఫ్రెండ్ మై డార్లింగ్ సాయి ధరమ్ తేజ్ వచ్చి ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఐ ఫెల్ట్ అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎప్పుడు ఏం అడగలేదు తను వచ్చి అది చేయంగానే ఇమ్మీడియట్గా లైక్ ఆల్ ఏరియాస్ సోల్డ్ అవుట్ అంటారు కదా, అలా బిజినెస్ అయిపోవడం అనేది ఇంకా లైక్ ఈ 3 నాకైతే చాలా బెస్ట్ మూమెంట్స్ ఈ సినిమాకి సంబంధించినవి. హిడింబా మూవీలో మీకు జరిగిన బెస్ట్ మూమెంట్స్ అండ్ బెస్ట్ డైలాగ్స్ ఏంటి సార్? డైలాగ్సా? కొట్టడమేనమ్మా ఈ సినిమాలు అందరూ. డైలాగుల కన్నా చేతితో కొట్టడమే ఎక్కువ చూపించారు నాకు. బట్ ఇంకోటి ఏంటి అడిగావు? బెస్ట్ సీన్స్. బెస్ట్ సీన్సా? ఇప్పటివరకు ఏ సినిమాలో చేయలేదు, అది చేశాను నందిత, అదొక బెస్ట్. ఏంటమ్మా? లైక్ అదే క్లారిటీ చెప్తున్నా, సాంగ్లో చేశాను. అదే సాంగ్లో బ్యాడ్ గాయ్ సాంగ్లో ఫస్ట్ టైం ఆ కైండ్ ఆఫ్ రొమాన్స్ నేను ఫస్ట్ టైం చేయటం. తను రొమాన్స్ అంటే ఇంత దూరిపోతాడు నాకు అర్థం కాదు ఏంటో. అంటే ఎన్ని టేకులు చేశారు అని అడగాలి. ఎన్ని టేకులు అంటే మా డైరెక్టర్ చాలా పర్ఫెక్షన్. ప్రతిదీ ఆయన ఎంత అంటే చెప్పాం కదా, ఐబ్రోలో లేచింది, లేకపోతే ఈ ముక్కు ఇలా కదిలింది, మీసాల పైకి లేచింది, అంత పర్ఫెక్షన్ అయినా. మరి ఈ సీన్కి ఎన్ని టేకులు చేశారని కనుక్కోవాలి. నేనైతే లేను అక్కడ. ఎన్ని సీన్స్ అయ్యాయి సార్? ఒకటే షాట్, సింగిల్ టేక్. మేము సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఏ సీన్ కానీ, యాక్షన్ కానీ, రొమాన్స్ కానీ అన్ని సింగిల్ టేక్. ధైర్యంగా డైరెక్టర్ ముందే చెప్తున్నా. బంగారం ఏదో అనుకుంటారు డార్లింగ్. యా, మీరు 7 మూవీస్ తీశారు కదా, దీంతో 7th మూవీ. యా, అందరూ హాట్ హీరోయిన్స్ కదా. అందరిలో మీ క్రష్ ఎవరు? చేసిన 7 మూవీస్లో ఇప్పుడు వరకు నేను చేయలేదు రొమాన్స్ ఎవరితో. మరి మా నందుతోనే చేశాను. నాకు మా నందునే. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇష్టమో దేవికి ఇలాంటి ఆన్సర్లు. చూసావా థ్యాంక్ యూ చెప్తుంది ఇక్కడ చేసిన. ఇప్పటి వరకు ఒక హారర్ మూవీలో చూసాను అండ్ థ్రిల్లర్లోనూ చూసాను. బట్ హారర్లో రొమాంటిక్ కనిపించింది, థ్రిల్లర్లో రొమాంటిక్ కనిపించింది. మరి అవుట్ ఆఫ్ ద మూవీ మీ రొమాంటిక్ సీన్స్ ఎప్పుడు అంటే ఏ ఏజ్లో మీరు రొమాంటిక్గా బిహేవ్ చేశారో? ఏజ్ బయలుదేరదామా? ఎందుకంటే ఎటు చెప్పదు కదా, ఆన్సర్ చెప్పదు, మనం ఎదురు చూపులు చూస్తూ ఉండాలి. చెప్తుంది సార్, నాకు చెప్తుంది. పక్కకి తీసుకెళ్ళి చెప్తుంది. ఇక్కడ ఎలా చెప్తుంది అమ్మా? ఏమనుకుంటున్నారమ్మా మీరు? బా వినిష్మే చాలా దాచో. ఆన్సర్ రాదమ్మా. ఆన్సర్ ఏంటంటే జేబులో చేతులు ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతా అంటారు చూడు, త్రివిక్రమ్ గారి డైలాగ్. Basically, I'm not a romantic person. I'm not. That's a compliment. Thank you. నీ ఐస్ అమ్మాయికి ఉంటే బాగుండు అని అనుకుంటుంది, అది అంతేనమ్మా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్.